హాయ్. చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియో రికార్డ్ చేస్తున్నా. అసలు ఈ వీడియో ఎప్పుడో 2 మంత్స్ ముందే రికార్డ్ చేయాల్సింది. అసలు ఎందుకు ఇంత లేట్ అయిందంటే, అప్పుడు లాస్ట్ వీడియోలో చెప్పినా కదా, నా వెబ్సైట్ క్రియేట్ చేస్తున్నా, అది కంప్లీట్ అయిపోయిన తర్వాత వీడియో రికార్డ్ చేయడం స్టార్ట్ చేస్తాను చెప్పి. కానీ ఆ వెబ్సైట్ 1 మంత్లో కంప్లీట్ అయిపోతుంది ఏమనుకున్నా, కానీ ఇంకా కంప్లీట్ కాలేదు. అది ఇంకా పెండింగ్లో ఉంది. అందుకనే చూసి ఇక అది అయ్యేటట్లేదని ఇప్పుడు వీడియో రికార్డ్ చేయడం స్టార్ట్ చేసిన. ఇక నుంచి కంటెంట్ క్రియేట్ చేయడం స్టార్ట్ చేస్తా. ఆ వెబ్సైట్ ఇంకా స్టిల్ వర్కింగ్లోనే ఉంది. ఆ వెబ్సైట్ కంప్లీట్ అయ్యేంత వరకు మాత్రం ఇక్కడ నుంచి నా డైలీ రొటీన్ వీడియోస్, చిన్న కంటెంట్ వీడియోలు క్రియేట్ చేస్తానమాట. డైలీ రొటీన్ వీడియోస్ అప్లోడ్ చేస్తా. కానీ అప్పట్లేక డే 1 డే 2 మాత్రం డే 1 డే 2 అని పెట్టి మాత్రం అప్లోడ్ చేయాలి. ఎందుకంటే అప్పుడే ఆ 9 రోజులకే దూరం తిప్పిపోయింది నాకు. డే 1 నుంచి డే 9 వరకు డైలీ వీడియో రికార్డ్ చేసి దాన్ని ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేయాలంటే చాలా కష్టమైంది నాకు అప్పుడు. ఎందుకంటే డైలీ వీడియో అప్లోడ్ చేయాలంటే చాలా కష్టమవుతుంది. ఆ వీడియో రికార్డ్ చేసుకోవాలి, కంటెంట్ అది మాట్లాడాలి. అసలు నా వీడియోలో ఎడిటింగే లేదు, అయినా కూడా నాకు దమ్ అయ్యేది అసలు. కానీ చాలామంది సోషల్ మీడియాలో అయితే డైలీ మంచి కంటెంట్ తీస్తారు, దాన్ని మంచిగా ఎడిటింగ్ చేస్తారు, డైలీ అప్లోడ్ చేస్తారు. అసలు వాళ్ళ డెడికేషన్ కోసం గ్రేట్ అసలు. నాకంత డెడికేషన్ లేదు, కానీ చిన్నగా అప్లోడ్ చేస్తున్నాను. అంతగానం తీయ నా వల్ల కావట్లేదు అసలు. ఒక్క వీడియో రికార్డింగ్ కోసం 10 టేకులు తీస్తుంటాను నేను. అప్పుడు వైబ్ మ్యాచ్ కావాలి, వైబ్ మ్యాచ్ అయితే తీయాలన్న కాన్ఫిడెన్స్ అవన్నీ మంచిగా మ్యాచ్ అయితే, వైబ్ మ్యాచ్ అయితే వీడియో ఆటోమేటిక్గా ఒక్కటే టేక్కి సెట్ అయిపోతుంది అనమాట. ఇప్పటి నుంచి తీసే ప్రయత్నం చేస్తా. అట్లా చెప్పి డైలీ అప్లోడ్ చేయాలి. డే 1 డే 2 అని ఏం పెట్టా. వారానికి ఎదురు అయిపోయింది కాబట్టి వారానికి ఒక 2 వీడియోలు 3 వీడియోలు అప్లోడ్ చేస్తా అంతే. ఇక అంతే, ఏం మాట్లాడాలి ఇంకా. ఇంకోటి ఏంటంటే, రీసెంట్గా నేను జిమ్లో జాయిన్ అయినా. మా ఫ్రెండ్స్ అందరూ అసలు ఎందుకు జాయిన్ అయినా కూడా నాకే తెలియదు. మా హైదరాబాద్లో మా ఫ్రెండ్స్ అందరూ జిమ్లో జాయిన్ అయ్యారు. ఆల్రెడీ వాళ్ళ 1 year 2 years అవుతుంది వాళ్ళు జాయిన్ అయ్యారు. నేను ఒక్కనే ఉన్నాను జాయిన్ కావాలి. ఈ నన్ను కూడా జాయిన్ గా అని చెప్పేసరికి నేను కూడా జాయిన్ అయ్యాను. వాళ్ళు చెప్పిన కానీ జాయిన్ అయ్యాను. అసలు ఎందుకు జాయిన్ అయినా నాకే తెలియదు. నా హైట్కి నా వెయిట్కి జిమ్కి అసలు సంబంధమే లేదు. కానీ చూద్దాం, జాయిన్ అయినా మనీ కూడా కట్టినా జాయిన్ అయినా. చూద్దాం మరి ఫ్యూచర్లో ఏమన్నా బాడీలో చేంజెస్ వస్తాయి. అట్లా అనమాట. ఇంకో వీడియో చేస్తాను. ఇప్పుడు నా వైబ్ మ్యాచ్ అవుతుంది అనమాట. మంచిగా మాట్లాడగలుగుతున్నా కాన్ఫిడెన్స్తో. చూద్దాం మరి నెక్స్ట్ ఎట్లా మాట్లాడతాను. బాయ్.